హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అత్తారింటికి దారేది 19వ భాగాన్ని వినిద్దాం. హాల్లోకి వచ్చిన మానస అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ సుగుణ కింద పడి గిలిగిలా కొట్టుకుంటోంది. తన నోట్లో నుంచి లైట్గా నొరుగ కూడా వస్తుంది. సుగుణకు మళ్ళీ ఫిట్స్ వచ్చింది అంటూ సుగుణ దగ్గరికి పరిగెత్తి వెళ్ళింది మానస. కాంతమ్మ, ఏదైనా ఇనుము వస్తువు పట్టుకురా తొందరగా అని అరిచింది. కాంతమ్మ కూడా ఏదో వస్తువుతో ఫాస్ట్గా వచ్చింది. అది సుగుణ చేతిలో పెట్టడానికి మానస, కాంతమ్మ ఇద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి తమ బలమంతా ఉపయోగించి సుగుణ చేతిలో ఆ వస్తువుని ఉంచి గట్టిగా పట్టుకున్నారు ఇద్దరు. కొద్దిసేపటికి సుగుణ ఆరాటం తగ్గింది, సైలెంట్ అయింది. సుగుణ ఎంతసేపటి నుండి ఇలా కొట్టుకుంటుందో తెలీదు. అసలు ఇలా ఎలా పడిపోయింది, కడుపులో బిడ్డ ఎలా ఉందో అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని వెంటనే అర్జున్కి కాల్ చేసి విషయం చెప్పింది. సరే మనస, నేను వెంటనే వస్తున్నాను అని అర్జున్ చాలా తొందరగా ఇంటికి వచ్చేశాడు. రాగానే సుగుణని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరారు. అప్పటికే సుగుణ చాలా నీరసంగా అయిపోయింది. డాక్టర్ సుగుణని చెక్ చేసి స్కానింగ్ చేయించడానికి రాసిచ్చారు. వెంటనే సుగుణకి స్కానింగ్ చేయించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ రిపోర్ట్స్ చెక్ చేసి సుగుణకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నారు. మానస, అర్జున్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఇంకా తనకి నెలలు నిండలేదు డాక్టర్ అంది మానస. కావచ్చు, కానీ సుగుణ కడుపులో బిడ్డ చనిపోయింది. ఇప్పుడు డెలివరీ చేయడం కష్టం, అందుకే ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్. మానస, అర్జున్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇప్పుడు ఏం చేయడం అర్జున్ అంది మానస. జగదీష్ని రమ్మని చెప్తాను అన్నాడు. సరే అంది మానస. అర్జున్ జగదీష్కి కాల్ చేశాడు, కానీ జగదీష్ కాల్ దొరకలేదు. అర్జున్ మానసకి ఈ విషయం చెప్పాడు. అర్జున్, ఇప్పుడు ఏం చేద్దాం అంది మానస. అర్థం కావట్లేదు మానస అన్నాడు అర్జున్. అర్జున్, తన ఫ్యామిలీలో ఎవరో ఒకరిని రమ్మని చెప్పు ఫోన్ చేసి అంది. మానస, వాళ్ళు రావడానికైనా చాలా టైం పడుతుంది. ఇప్పుడు సుగుణతో ఈ విషయం చెప్పడం నయం అన్నాడు. మనం కాదు, డాక్టర్తోనే చెప్పించి అర్జున్ అంది మానస. సరే అన్నాడు అర్జున్. డాక్టర్ గారితో మాట్లాడి తనే సుగుణకు చెప్పేలా చేశారు అర్జున్, మానస. ఈ విషయం వినగానే సుగుణ తట్టుకోలేకపోయింది, బోరున ఏడ్చింది. సుగుణ, అర్జెంటుగా బిడ్డని బయటికి తీయకపోతే నీ ప్రాణాలు కూడా చాలా ప్రమాదం. మీ వారు ఎక్కడున్నారు రమ్మని చెప్పు అన్నారు డాక్టర్. ఆయన ఊరెళ్ళారు డాక్టర్ అంది సుగుణ. సరే, ఈ ఆపరేషన్ చేయించుకోవడం నీకు ఇష్టమే అయితే నేను ఫామ్స్ పంపుతాను అన్నారు డాక్టర్. సరే డాక్టర్, నేను ఒప్పుకుంటాను. నా గార్డియన్ ప్లేస్లో అర్జున్ సంతకం చేస్తారు అంది. సరే, నేను వాళ్ళతో చెప్తాను అని డాక్టర్ బయటకు వచ్చేశారు. అర్జున్ తన గార్డియన్గా నువ్వు సంతకం చేయాలి అంటుంది సుగుణ అన్నారు డాక్టర్. కుదరదు డాక్టర్, సుగుణకి గార్డియన్గా నేను సంతకం పెడతాను, ఆయన పెట్టరు అంది మానస. మానస, గార్డియన్గానే కదా, పర్లేదు అన్నాడు అర్జున్. అర్జున్ ప్లీజ్, ఇంకేం చెప్పకు. నువ్వు సుగుణకి సంబంధించిన ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంది మానస. సరే, మీలో ఎవరో సంతకం పెట్టండి, ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తాం అన్నారు డాక్టర్. అర్జున్ మళ్ళీ ఒకసారి జగదీష్కి కాల్ చేశాడు. ఈసారి జగదీష్ కాల్ లిఫ్ట్ చేశాడు. అర్జున్ జగదీష్కి విషయం చెప్పి అర్జెంటుగా రమ్మని చెప్పాడు. సరే అర్జున్, నేను తొందరగా వచ్చేస్తాను అని చెప్పడంతో సుగుణ ఆపరేషన్ని జగదీష్ వచ్చే వరకు ఆపేసింది మానస. మానస, సుగుణకు ఏదైనా జరిగితే ఎలా, జగదీష్ వస్తాడులే అన్నాడు అర్జున్. వద్దు అర్జున్, తను వచ్చే వరకు ఆగడం చాలా అవసరం. ఇప్పటికే జగదీష్ మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో నాకు భయంగా ఉంది. మన ఇంట్లో ఉంది కాబట్టి మనమే చేశాం, ఏదో చేశాం అనుకుంటూ ఉంటాడేమో. అసలే ఈరోజు పల్లిని కూడా తీసుకొచ్చాం, తను మనకి నిజం చెప్పేస్తాడేమో అనే భయం కూడా వాళ్ళతో ఉంటుంది. దాన్ని దాచుకోవడానికి, మన మీద నిందలు వేయడానికి కూడా వెనకాడరు వీళ్ళు అంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది మానస అన్నాడు అర్జున్. జగదీష్ రావడానికి 3 గంటల సమయం పట్టింది. జగదీష్ రాగానే ఆపరేషన్ మొదలు పెట్టేశారు. ఆపరేషన్ ఖర్చు, హాస్పిటల్ ఖర్చులన్నీ అర్జునే చూసుకున్నాడు. 10 రోజుల తర్వాత సుగుణని ఇంటికి పంపారు. మానస దగ్గరుండి సుగుణని ఇంటికి తీసుకెళ్ళింది. ఈ 10 రోజులు సుగుణ దగ్గర ఉన్న మానస ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వచ్చాక కూడా ఏం మాట్లాడలేదు. జగదీష్ కూడా ఏం మాట్లాడలేదు. అసలు వీళ్ళు మనసులో ఏముంది అనుకుంది మానస. బిడ్డ పోయిన బాధలో ఉన్నారు ఇప్పుడు, వీళ్ళని ఏమీ మాట్లాడించడం బాగుండదు అని మానస సైలెంట్ అయిపోయింది. మానస, సుగుణ పరిస్థితి ఏంటి అన్నాడు అర్జున్. అర్జున్, తను ఆరోగ్యపరంగా బాగానే ఉంది, కానీ మానసికంగా ఎలా ఉందో నాకు తెలియదు అంది మానస. నీతో మాట్లాడలేదా అన్నాడు. మాట్లాడుతుంది ఏదైనా అవసరమైతే, లేదంటే లేదు అంది. సరే అన్నాడు అర్జున్. అర్జున్, ఇలా నువ్వు సైలెంట్గా ఉండడం బాగోలేదు. జగదీష్ వాళ్ళతో వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏమనుకుంటున్నారో అడుగు. ఇప్పుడు సుగుణ ప్రెగ్నెన్సీతో లేదు, ఇప్పుడైనా వాళ్ళ గురించి నువ్వు మాట్లాడి తీరాల్సిందే అంది మానస. సరే మానస, నేను అడుగుతాను అన్నాడు అర్జున్. పల్లి కూడా కొంచెం కోలుకున్నాడు, చెయ్యి కూడా కొద్దిగా సెట్ అయింది. సుగుణకి ఆపరేషన్ జరిగి 1 నెల రోజులు దాటింది. ఇంకా సుగుణ యాక్టివ్గా ఉండడం లేదు. జగదీష్ కూడా తనని సరిగా పట్టించుకోవడం లేదు. మానస ఇక సైలెంట్గా ఉండదలుచుకోలేదు. సుగుణతో మాట్లాడినా లాభం ఉండదు అనుకుంది.
ఆ రోజు రాత్రి మానస అర్జున్ అడిగింది. అర్జున్, జగదీష్ని అడిగావా అంది. అడిగాను అన్నాడు. ఏమంటున్నాడు అంది అర్జున్ వైపు చూసి. మానస, జగదీష్కి సుగుణతో ఉండే ఉద్దేశం లేదంట. జగదీష్ సుగుణని వదులుకోవడానికే ఇక్కడికే తీసుకొచ్చాడు. ఈ విషయం సుగుణకు కూడా తెలుసు. ఇంకో విషయం ఏంటంటే జగదీష్కి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సుగుణని పెళ్లి చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు అనుకున్నాను, కానీ కాదు. సుగుణ వాడు ఒక అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకున్నారట. వాడు నాతో ఈ విషయం చెప్పినప్పుడు నాకు నిజంగా వాళ్ళ మీద అసహ్యం వేసింది. కానీ తర్వాత ఆలోచిస్తే వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం అనుకున్నాను. సుగుణ జగదీష్ దగ్గర కూడా తనకు పెళ్ళైన విషయం దాచింది. ఇప్పుడు జగదీష్ ఆ విషయం చెప్పి సుగుణ మీద కోపం చూపుతున్నాడు. మానస, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, మనకు అవసరం లేదు అన్నాడు. నిజమే అర్జున్, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళు ఈ ఇంట్లో ఉండి ఇలా చేయడం బాగోలేదు. సుగుణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు? సుగుణ ఇక్కడ జగదీష్తో ఆనందంగా ఉంది అనుకుంటారు. ఇక జగదీష్ సుగుణని ఇక్కడ వదిలి తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. కావాలి అనుకున్నప్పుడు సుగుణ దగ్గరకు వచ్చి వెళ్తుంటాడు. ఇదంతా ఆలోచించడానికి ఎంత అసహ్యంగా ఉంది అర్జున్. అందుకే నేను సుగుణతో మాట్లాడి తన ఊర్లో వదిలి వచ్చేస్తాను. ఆ తర్వాత వాళ్ళిష్టం, మనకెందుకు? ఇక్కడే ఉంటే సుగుణ జీవితం అన్యాయం అయిపోతుంది, అక్కడ రాణి జీవితం కూడా నాశనం అయిపోతుంది అంది. సరే మానస, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, సరేనా అన్నాడు అర్జున్. థ్యాంక్ యూ అర్జున్, నేనేం చేసినా మన జీవితం గురించి ఆలోచించే చేస్తాను అంది. నాకు తెలుసు మానస అన్నాడు మానసని దగ్గరికి తీసుకుని. అర్జున్, నాకెందుకో ఈ మధ్య మనసేం బాగుండడం లేదు. ఏవేవో ఆలోచనలు, సుగుణని చూస్తూ ఉండడం వల్ల అనుకుంటా చాలా చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంది. మనస, మనకి సంబంధం లేని విషయాలు అస్సలు ఆలోచించకు. మనం సంతోషంగా ఉన్నంత వరకు మన మధ్య ఎవరూ రాలేరు, సరేనా అన్నాడు. అతని మాటలు మనసుకి ఊరటను కలిగించినట్టుగా అనిపించింది మానసకి. అతని భుజాలకి తలానించి కళ్ళు మూసుకుంది. అర్జున్ మానస వైపు చూసి, సారీ మానస అనుకున్నాను మనసులో. 2 రోజుల తర్వాత మానస వెజిటేబుల్ షెడ్లో కూర్చుంది. సుగుణ కూడా అక్కడికి వచ్చింది. ఏంటి సుగుణ అంది మానస. మానస, నీతో ఒక విషయం చెప్పాలి అంది. ఏంటో చెప్పు అంది మానస. జగదీష్ విషయం అంది. ఏ విషయమైనా సరే నువ్వు చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్పచ్చు అంది మానస. జగదీష్కి పెళ్లి కుదిరింది అంది తలదించుకొని. సుగుణ, ఏమంటున్నావు అంది మానస తనకి ఏమీ తెలియనట్టు. నిజం మానస, తనకి ఇంట్లో సంబంధాలు చూశారు. తను వేరే పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టమే అంది సుగుణ. నీకు కూడా ఇష్టమేనా అంది మానస ఆశ్చర్యంగా. అంది సుగుణ. మరేంటి సమస్య? జగదీష్ తన జీవితం తను చూసుకుంటాడు, నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో అంది మానస. ఆలోచించాను మానస, నాకు ఇక జీవితం అంటే కేవలం రాణి మాత్రమే, తనని బాగా చూసుకోవాలి అంది. మంచి ఆలోచనే సుగుణ, మరి ఊరికి ఎప్పుడు బయలుదేరతావు అంది. నేను ఊరికి వెళ్ళాలి అనుకోవడం లేదు అంది చిన్నగా తల కిందికి దించుకొని. సుగుణ నుండి అలాంటి సమాధానం వస్తుందని ముందుగానే ఊహించిన మానస ఆశ్చర్యపోలేదు. మరి ఇంకెక్కడ ఉంటావు అంది సుగుణ వైపు ఓరగా చూస్తూ. ఇక్కడే ఉంటాను అంది. ఇక్కడే అంటే బెంగళూరులోనా అంది మానస. కాదు, ఈ ఇంట్లోనే అంది సుగుణ నార్మల్గా. ఏంటి, ఈ ఇంట్లో ఉంటావా అంది మానస చాలా ఆశ్చర్యంగా, కొంచెం కోపంగా. అవును, నాకు తెలిసిన ప్లేస్ అంటే ఈ ఇల్లు ఒక్కటే, పాపను కూడా ఇక్కడికే తీసుకొచ్చేస్తాను అంది. మానసకి విపరీతమైన కోపం వచ్చింది, కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా సుగుణ వైపే చూస్తుంది. ఈ విషయం అర్జున్తో నువ్వే చెప్పాలి మానస, నీకు రాణి అంటే ఇష్టం కదా, అందుకే తనని కూడా ఇక్కడికే తీసుకొచ్చేస్తాను, రాణిని నువ్వే చూసుకోవాలి అంది. చాలా ఆపు సుగుణ, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అంతా నీ ఇష్టమేనా? ఏంటి ఇక్కడే ఉండిపోతావా? ఏ అధికారంతో ఇక్కడే ఉంటావు? నీ ఇంటికి వెళ్ళి నీ జీవితం గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉండడానికి నేను ఒప్పుకోను. నాకు ఇష్టం లేకపోయినా నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చింది నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించి. కానీ ఇప్పుడు బిడ్డ లేదు కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావో తెలుసా? నీ ఆరోగ్యం బాగవ్వాలని, అంతేకాని ఇలా మమ్మల్ని తొక్కేసే ఆలోచనలు చేస్తావని కాదు అంది మానస కోపంగా. మిమ్మల్ని తొక్కేసే ఆలోచనలా? అలాంటి ఆలోచనలు నాకేమీ లేవు మానస అంది. నిజంగా ఏమీ లేకపోతే దయచేసి మాకు దూరంగా వెళ్ళిపో. నీ జీవితం నువ్వు బ్రతకడం నేర్చుకో. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మాకు సంతోషం ఉండదు. నీ వల్ల మా జీవితాలు నాశనం అయిపోతాయి అంది మానస. సుగుణ వెంటనే అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. ఛీ, ఈ సుగుణకి కొంచెం కూడా బాధ్యత లేదు. తన జీవితం నాశనం చేసుకున్నట్టే తన కూతురి జీవితం కూడా నాశనం చేయాలనుకుంటుంది అనుకుంది. సాయంత్రం కాంతమ్మ, పల్లి కిచెన్లో పని చేసుకుంటున్నారు. పల్లి, బయటికి వెళ్ళొస్తాను, అర్జున్ వస్తే చెప్పు అనేసి మానస బయటకు వచ్చింది. తన పనులన్నీ ముగించుకొని మానస ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 దాటింది. రాగానే హాల్లో అర్జున్ లేకపోవడంతో రూమ్లోకి వెళ్ళింది. అర్జున్ అక్కడ కూడా కనిపించలేదు.
సరే అని తెచ్చిన కవర్లు అక్కడే పడేసి కిచెన్లోకి వచ్చి కాంతమ్మ కాఫీ అంది. సరేనమ్మా అంది కాంతమ్మ. పల్లి మీ సారి ఇంకా రాలేదా అంది. వచ్చారమ్మా, ఇంతకు ముందే బయటికెళ్లారు మళ్ళీ అన్నాడు. ఏంటి మళ్ళీ వెళ్ళారా? నీకేమైనా చెప్పారా అంది. లేదమ్మా, రాగానే నీ గురించి అడిగారు, బయటికెళ్ళావని చెప్పాను. కాసేపు సుగుణతో మాట్లాడారు, ఇంతకు ముందే బయటికెళ్లారు అన్నాడు. సుగుణతో మాట్లాడా? ఏం చెప్పుంటుంది? ఉదయం నేనన్న మాటలు చెప్పి ఉంటుందా లేదా అనుకుంది మనసులో. చాలాసేపు అర్జున్ కోసం హాల్లోనే ఎదురు చూసింది మానస. టైం 12 అవుతుండగా వచ్చాడు. మానస, పడుకోలేదా ఇంకా? హాల్లో ఏం చేస్తున్నావు అన్నాడు. అతని నుండి వచ్చిన మందు వాసన హాల్ అంతా వ్యాపించింది. మానసకి కోపం వచ్చేసింది. అర్జున్ మాటలకి సమాధానం చెప్పకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ కూడా వెనకే లోపలికి వెళ్ళాడు. మానస, ఏమైంది అన్నాడు. ఏం కావడం ఏంటి? ఏం కాలేదు అంది మూతి ముడుచుకొని. మరి హాల్లో నాతో మాట్లాడకుండా వచ్చేసావు అన్నాడు. అర్జున్, తాగొచ్చావా అంది అతను ముందుకొచ్చి నిలబడి. కొద్దిగా తాగానంతే అన్నాడు మానస భుజాల మీద చేతులు వేసుకొని. ఎందుకు తాగావు అంది. ఏమో తెలీదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అర్జున్ 2 చేతుల్ని తోసేసింది మానస. కోపం వచ్చిందా అన్నాడు మానస మొహాన్ని చేతుల్లోకి తీసుకొని. నాతో మాట్లాడుకో అర్జున్ అనేసి ఆ చేతుల్ని కూడా వదిలించుకొని వెనక్కి తిరిగింది. మా మానస బంగారం, నా మీద కోపం అస్సలు తెచ్చుకోదు, నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది అన్నాడు వెనక నుండి మానసని హక్ చేసుకొని. అర్జున్ అన్న మాటలు మనసు కరిగిపోయి వెంటనే అతని వైపుకు తిరిగిపోలేదు. అతని వదిలించుకొని దూరంగా వెళ్ళి నిలబడింది. అర్జున్ అక్కడికి వెళ్ళాడు. మానస, ఆకలిగా ఉంది బంగారం అన్నాడు కడుపు మీద చేయి పెట్టుకుని చిన్న పిల్లాళ్ళ. అతను అలా చూడగానే మానసకి చాలా బాధేసింది. పద వెళ్ళి తిందాం అంది అర్జున్ చేయి పట్టుకుని. అన్నట్టు తల తిప్పాడు. ఎందుకు అంది. ఇక్కడే తింటాను, నువ్వే తినిపించాలి అన్నాడు. సరే తీసుకొస్తాను అని మానస కిచెన్లోకి వెళ్ళి అన్నం వడ్డించుకొని వచ్చింది. అర్జున్ మంచం మీద బోర్లా పడుకుని ఏదేదో మాట్లాడుతున్నాడు. అర్జున్, లే తినిపిస్తా అంది. అర్జున్ లేవలేదు, తన మాటలు ఆగలేదు. అర్జున్ లే అంది బలవంతంగా అతన్ని తిప్పి. మానసను చూసి చిన్నగా నవ్వి లేచి కూర్చున్నాడు. మానస అన్నం కలిపి అర్జున్ నోటి దగ్గర పెట్టింది. మానస, నువ్వు తిన్నావా అన్నాడు నోటి దగ్గరున్న చేతిని పట్టుకుని. అతని గొంతు ఆర్ద్రంగా ఉంది. ఏడుపుని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నట్టుగా ఉన్నాడు. తినేశాను అంది తలదించుకొని. ఎప్పటి నుండి నన్ను వదిలేసి తినడం అలవాటు చేసుకున్నావు అన్నాడు. ఈసారి అతని గొంతులోని ఏడుపు ఆగినా కళ్ళలోని నీళ్ళు ఆగలేదు. ఇంకా అడగడానికి కుదరదు అన్నట్టు తోసుకుంటూ బయటకు వచ్చేశాయి. అర్జున్, ఏంటి ఆ కన్నీళ్ళు అంది మానస కంగారుగా. ఏం లేదన్నాడు కళ్ళు తుడుచుకుని. మానస తన చేతిలోని అన్నాన్ని ప్లేట్లో పెట్టేసి అర్జున్ దగ్గరికి తీసుకుంది. అర్జున్ తలని తన గుండెలకి హత్తుకుని, ఏమైంది అర్జున్, ఎందుకు బాధపడుతున్నావు? నేను పక్కనే ఉన్నా, నువ్వు బాధపడుతుంటే నాకు బాలేదు అంది ఆప్యాయంగా తల మీద చేయి వేసి నిమురుతూ. మానస మాటల్లోని మాధుర్యానికో ఆప్యాయతకో అర్జున్ కన్నీళ్లు ఇంకా ఎక్కువయ్యాయి. మానసని గట్టిగా హాక్ చేసుకుని కన్నీళ్లను దాచడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతని ప్రయత్నం వృధా అయింది. ఎంత ఆపినా ఆగని కన్నీళ్లు అతన్ని ఏడిపించేశాయి. మానసకి అసలేం అర్థం కాలేదు. అర్జున్కి ఏమైంది? ఎప్పుడు లేనిది ఎందుకిలా ఏడుస్తున్నాడు? ఏంటి తన బాధ? అది తగ్గించుకోవడానికే తాగాడా, లేక వేరే కారణం ఏమైనా ఉందా? ఇప్పుడు అర్జున్ని ఎలా ఓదార్చాలి అనుకుంది. అర్జున్ అంది ప్రేమగా. నేను తప్పు చేశానా మానస అన్నాడు మానసని గట్టిగా పట్టుకొని. ఏం తప్పు చేశావు అంది. ఈ సుగుణని ఇంట్లోకి రానిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు ఆ రోజు వద్దని చెప్పినా నేను వినిపించుకోలేదు. అదే నేను చేసిన అతిపెద్ద తప్పు అన్నాడు. అర్జున్, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? అసలు నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ కళ్ళల్లో నీళ్ళేంటి అంది ఆప్యాయంగా అతని తల నిమురుతూ. ఆ సుగుణ ఈ ఇంట్లో నుంచి తనను బయటికి పంపితే సూసైడ్ చేసుకుంటానంటుంది. ఆల్రెడీ చాలాసార్లు ప్రయత్నాలు చేసింది. ఈసారి ఏదైనా జరగరానిది జరిగితే జీవితాంతం ఆ పాపం మనం మోయగలమా? అలాగని జీవితాంతం తనని ఇంట్లోనే ఉండమని చెప్పి నిన్ను బాధ పెట్టగలనా? నాకు నువ్వే ముఖ్యం మానస, కానీ మన వల్ల ఒక ప్రాణం పోవడం న్యాయమా అన్నాడు. అర్జున్, ఇంత చిన్న విషయానికి ఇలా తాగొచ్చి బాధపడుతున్నావా అంది. మానస, ఇది చిన్న విషయమా అన్నాడు ఆశ్చర్యంగా. చాలా చిన్న విషయం. సుగుణ గురించి నేను చూసుకుంటాను. నువ్వు ఇలా అనవసరపు విషయాల గురించి ఆలోచించడం మానే అంది అతని నుదుటి మీద ముద్దు పెట్టి. ఏం చేస్తావు అన్నాడు. ఏదో ఒకటి చేస్తాను. నేను మా ఊరికి వెళ్ళిపోతానని తనంతట తాను చెప్పేలా చేసి పంపుతాను, సరేనా అంది. అన్నాడు. అర్జున్, నువ్వు ఇలా బేలగా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు నా ప్రాణం అర్జున్, నిన్ను ఎల్లప్పుడూ నేను కాపాడుకుంటాను.
ఇంకెప్పుడు ఇలా ఏడవకూడదు సరేనా, నా మీద ఒట్టు పెట్టు అంది. అర్జున్ మానస తల మీద ఒట్టు పెట్టలేదు. లేచి కూర్చుని మానసని తన ఒళ్ళోకి లాక్కొని సైలెంట్గా ఉండిపోయాడు. ఏమైంది అర్జున్ అంది అతను నడుము చుట్టూ చేతులు బిగించి. మానస, ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళవుగా అన్నాడు. అస్సలు వెళ్ళను అర్జున్ అంది. అర్జున్ మానస తల మీద తల ఆనించుకుని మత్తు ఎక్కువైపోయి అలాగే నిద్రపోయాడు. అర్జున్ అర్జున్ అని లేపింది మానస. కానీ తన ప్రయత్నం వృధానే అయింది. అర్జున్ని పడుకోబెట్టి దుప్పటి కప్పి అన్నం తెచ్చిన ప్లేట్ కిచెన్లో పెట్టడానికి బయటకొచ్చింది. సుగుణ హాల్లోంచి అప్పుడే రూమ్లోకి వెళ్తోంది. సుగుణ, నాకు తెలుసు నీ ఆలోచనలు. ఏం చెప్తే అర్జున్ భయపడతాడో బాధపడతాడో తెలుసుకుని ఈ సూసైడ్ అనే మాట చెప్పి అర్జున్ని కట్టిపెడాలనుకుంటున్నావు. అర్జున్ మనసు సున్నితమైనదే కావచ్చు, కానీ తన పక్కన నేనున్నాను అనే విషయం మర్చిపోయినట్టున్నావు. నీ పని రేపటి నుండి చెప్తాను. ఈ రోజుకి హాయిగా పడుకో అనుకుంది. మరుసటి రోజు అర్జున్ లేవడానికి ముందే లేచి మానస రెడీ అయి కూర్చుని అర్జున్ వైపే చూస్తూ ఉంది. కొద్దిసేపటికి అర్జున్ కదిలాడు. అర్జున్ పక్కన వెళ్ళి కూర్చుని గుడ్ మార్నింగ్ డియర్ అర్జున్ అంది చిలిపిగా. గుడ్ మార్నింగ్ బంగారం అంటూ కళ్ళు నిలుపుకొని మానస కోసం చేతిని చాపాడు. ఇక్కడే ఉన్నాను అంది అర్జున్ చేతిని పట్టుకొని. వెంటనే అర్జున్ ఆ చేతిని పట్టుకొని మానసని తన మీదకి లాక్కున్నాడు. ఏ అర్జున్, ఏంటిది, వదులు అంది చిన్నగా. అర్జున్ మానసని చేతులతో తడుముతూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళు తెరిచి మానస మొహాన్ని చూశాడు. ఏంటో ఈరోజు అయ్యగారు ఇలా చేశారు అంది అర్జున్ జుట్టుని సరిచేస్తూ. అమ్మగారి దర్శనం కోసం అన్నాడు మానసని గట్టిగా తన శరీరానికి హత్తుకుంటూ. అర్జున్, చాలా ఆపు, ఏంటిది ఉదయాన్ని, వదులు అంది. అస్సలు వదలను అన్నాడు మానసని మత్తులోకి దించుతూ. అర్జున్ చేతులు తన శరీరం మీద చేస్తున్న నాట్యాన్ని తట్టుకోలేంటూ మానస బలవంతంగా అతన్ని విడిపించుకుని లేచి కూర్చుంది. ఏమైంది అన్నాడు అర్జున్ కూడా లేచి కూర్చుని. నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను అంది. అయితే ఏమైంది, మళ్ళీ ఫ్రెష్ అవ్వచ్చు, కమ్ అని మళ్ళీ మానసని లాక్కున్నాడు. ఇక ఏం చేసినా లాభం ఉండదని తెలిసి మానస కూడా అతనికి సహకరించింది. మానస అన్నాడు అర్జున్. అంది అర్జున్ నగ్న శరీరం మీద అలసిపోయి పడుకున్న మానస. ఏంటోయ్, పొద్దున్నే ఫ్రెష్ అయ్యావు ఈరోజు అన్నాడు. అర్జున్, నీలో చాలా మార్పు కనిపిస్తుంది తెలుసా అంది ఆశ్చర్యంగా. ఏంటా మార్పు అన్నాడు. రాత్రేమో నన్ను బంగారం అన్నావు, ఇప్పుడేమో ఏంటోయ్ అంటున్నావు, ఇంకా ముందు ముందు ఏమంటావో అంది. నీకు నచ్చలేదా అన్నాడు. మా ఆయన ఎలా పిలిచినా నాకు చాలా నచ్చుతుంది అని అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ లేచి వెజిటేబుల్ షెడ్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆ వెజిటేబుల్ షెడ్ని మానస చాలా కేరింగ్గా చూస్తుంది. ఇంట్లో నన్ను ప్రేమించినంతగా ఆ షెడ్ని కూడా ప్రేమిస్తుంది. మానస కోసం ఇలాంటిది ఇంకా ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు మనసులోనే. హలో, ఏం ఆలోచిస్తున్నారు అంది అర్జున్ వెనక నిలబడి. మా మేడం గారి గురించి ఆలోచిస్తున్నానండి. ఏం చేస్తే నా మేడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంటారా అని ఆలోచనలో ఉన్నాను అన్నాడు మానస వైపు తిరిగి. ఏంటి అర్జున్, మంచి హుషారుగా ఉన్నావు అంది మానస ఆశ్చర్యంగా. రాత్రి నువ్వు చెప్పిన ధైర్యం, ఇప్పుడిచ్చిన సుఖం, ఇవి చాలవా నేను ఆనందంగా ఉండడానికి అన్నాడు మానస తల మీద చేయి వేసి. మానస సిగ్గుతో తలదించుకుంది. ఐ లవ్ యూ మానస. నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఏం మిస్ అయ్యేవాన్నో, ఎంత మిస్ అయ్యేవాన్నో తలుచుకుంటే చాలా భయం వేస్తుంది అన్నాడు మళ్ళీ కిటికీ వైపుకి తిరిగి. మా ఆయన గారు ఇవన్నీ ఆలోచించడం మానేసి ఫ్రెష్ అయ్యి వస్తే ఆయనతో చాలా మాట్లాడాలి అంది మానస. 10 నిమిషాల్లో వచ్చేస్తాను సరేనా అన్నాడు. అలాగే సార్, కిచెన్లో ఉంటాను అంది. ఓకే బంగారం అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్. మానస అర్జున్ పిలుపుని తలుచుకొని నవ్వుకుంటూ కిచెన్లోకి వచ్చింది. పల్లి, కాంతమ్మ ఇద్దరు కిచెన్లో పనిచేస్తున్నారు. పల్లి, కాఫీ అంది. సరేనమ్మా అన్నాడు. మీ సారు కూడా వస్తారు, ఇద్దరికీ కలిపి ఇచ్చేయి అనేసి హాల్లోకి వచ్చి కూర్చుంది. సుగుణ కూడా వయ్యారంగా ఊపుకుంటూ మొహంలో అదో రకమైన కాన్ఫిడెన్స్తో వచ్చి కూర్చుంది. నువ్వు నన్ను బయటికి పంపలేవు మానస అని ఛాలెంజ్ విసిరినట్టుగా అనిపించింది మానసకి. మానస చిన్నగా నవ్వింది. అర్జున్ కూడా వచ్చేశాడు. ఏవండో ఈ కాఫీ నాకు కూడా అంది కిచెన్ వైపు వెళ్తున్న అర్జున్తో. సరే బంగారం అన్నాడు అర్జున్. మానస నవ్వుతూ సుగుణ వైపు చూసింది. సుగుణ మాత్రం ఆశ్చర్యంగా అర్జున్ వైపే చూస్తుంది. సుగుణ, నువ్వు కాఫీ తాగవా అంది కావాలని. తాగాలి అంది. మరి వెళ్ళి పెట్టుకో, ఇక్కడ కూర్చుంటే ఎలా వస్తుంది అంది మానస. పల్లి పల్లి అంది సుగుణ గట్టిగా. పల్లి నిదానంగా బయటకు వచ్చాడు. అర్జున్ కూడా 2 కప్పులతో వచ్చి మానస పక్కన కూర్చున్నాడు. ఏంటమ్మా అన్నాడు సుగుణ వైపు చూసి పల్లి. కాఫీ ఇవ్వు అంది ఆర్డర్ వేసినట్టుగా. పల్లి నువ్వెళ్ళు అంది మానస. సరే అనేసి పల్లి లోపలికి వెళ్ళిపోయాడు. సుగుణ, నీకు కావలసినవి నువ్వే చేసుకోవాలి ఇక్కడ నుండి సరేనా అంది మానస.
మానస, నేనా? నా వల్ల కాదు అంది సుగుణ. ఇక్కడ నువ్వు ఉండాలంటే ఎంత కష్టమైనా ఎలాంటి పరిస్థితి అయినా నీ పని నువ్వే చేసుకోవాలి, లేదంటే హ్యాపీగా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అంది మానస. సుగుణ అర్జున్ వైపు చూసింది. అర్జున్ ఇదేమీ తనకు పట్టనట్టు కాఫీ తాగుతున్నాడు. మానస, 1-2 పనులంటే చేసుకోగలను, కానీ అన్ని పనులు చెయ్యాలంటే చాలా కష్టంగా అంది కోపంగా. చూడు సుగుణ, ఈ ఇంటికి నువ్వు బంధువువి కాదు, బయటెక్కడా బ్రతకడం చేతకాక ఆశ్రయం కోసం వచ్చిన శరణార్థివి. కష్టపడి తింటే నీకు గౌరవం ఉంటుంది, లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీకు కాఫీ కావాలంటే నువ్వే పెట్టుకోవాలి, అలాగే నీకు వంట కావాలంటే నువ్వే చేసుకోవాలి. మిగిలిన పనులు తర్వాత చెప్తాను అని అక్కడి నుండి లేచి వెజిటేబుల్ షెడ్లోకి వచ్చింది. వెనకే అర్జున్ కూడా వచ్చాడు. అర్జున్, నీకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళి తినిపో, నేను వస్తాను అంది. మనం బయటికి వెళ్దాం అన్నాడు షెడ్లోని మొక్కల్ని పరిశీలిస్తూ. బయటకా? ఎందుకండి అంది అతని వెనకే నడుస్తూ. చెప్పను, కానీ నీకు సర్ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు. తమాషాలు చేయడం ఆపి ఆఫీస్కి వెళ్ళు అంది మూతి తిప్పుతూ. ఏంటోయ్, నమ్మడం లేదా అన్నాడు మానస వైపు చూసి నవ్వుతూ. నమ్ముతున్నాను, అందుకే ఆఫీస్కి వెళ్ళమంటున్నాను అంది. సరే నువ్వు పద, ఇద్దరం ఆఫీస్కి వెళ్దాం అన్నాడు. అర్జున్, ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావే అంది నవ్వుతూ. నువ్వు ఏమనుకున్నా పర్లేదు, వెళ్దాం పదా అని మానసని బలవంతంగా అక్కడి నుండి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇద్దరూ టిఫిన్ తిని ఆఫీస్కి బయలుదేరారు. పల్లి, మధ్యాహ్నం వచ్చేస్తాను, సుగుణ తనకి కావాల్సినవి చేసుకుంటుంది, సరేనా అని చెప్పేసి అర్జున్తో పాటు ఆఫీస్కి వెళ్ళిపోయింది. మానస, ఇక్కడే కూర్చో అని అర్జున్ మానసని తన క్యాబిన్లో కూర్చోబెట్టి బయటికెళ్ళాడు వినయ్తో. మానసకి అక్కడ ఒక్కటే ఉండబుద్ధి కాలేదు, కానీ అర్జున్ చెప్పాడు కదా అని బలవంతంగా కూర్చుంది. కాసేపు భారతిని పిలిచి ఇవి అవి మాట్లాడుతూ కూర్చుంది. మధ్యాహ్నం అయింది. అర్జున్ ఎక్కడికి వెళ్ళాడు అసలు అనుకుంది అసహనంగా. అంతలోనే క్యాబిన్లో ఫోన్ మోగింది. హలో అంది లిఫ్ట్ చేసి. సారీ బంగారం అన్నాడు. ఎందుకు అంది అర్థం కాక. ఎందుకో తర్వాత చెప్తా గానీ వినయ్ వచ్చాడు చూడు, తనతో ఇంటికి రా అన్నాడు. అర్జున్, ఏంటి నీ పిచ్చి పనులు? నువ్వు ఇంట్లో ఉన్నావా? ఎప్పుడు వెళ్ళావు అసలు అంది. ఇంతకు ముందే వచ్చాను మానస, నువ్వు వచ్చేయి, మిగిలినవన్నీ తర్వాత చెప్తాను అని ఫోన్ కట్ చేసేశాడు. అర్జున్ నన్ను వదిలేసి అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఇంత మాత్రానికి నన్ను ఇక్కడికి ఎందుకు పిలుచుకొని వచ్చాడు? అసలేంటి గందరగోళం అనుకుంది. వినయ్ రావడంతో వచ్చి కారులోకి వచ్చింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.